వెల్కమ్ టు పూరా లోకల్. టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్ ముంబై వాంఖేడే మైదానంలో అమెరికా మీద ఘన విజయం సాధించింది. 162 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన భారత్ అమెరికాను 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 132 పరుగులు మాత్రమే చేయగలిగినట్టు పరిమితం చేసింది. ఇక 29 పరుగుల తేడాతో భారత్ గెలిచింది. ఇక భారత్ బౌలర్లలో సిరాజ్ 3 వికెట్లు, హర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ ఇద్దరు వికెట్లు తీశారు. ఇక వరుణ్ చక్రవర్తి 1 వికెట్ తీసి కీలక పాత్ర పోషించారు. అమెరికా బ్యాటర్లలో మిలింద్ కుమార్ 34, సంజయ్ కృష్ణమూర్తి 37 పరుగులు చేయగా తుది ఫలితం భారత్ కంటే వెనుక నిలిచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ కఠినమైన పరిస్థితిని ఎదుర్కొంది. వరుసగా వికెట్లు పడడంతో భారమంతా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పైనే పడింది. ఈ సందర్భంలో ఆయన నిరాశ చెందకుండా 84 రన్ల హాఫ్ సెంచరీతో చివరి 2 ఓవర్లలో 3 సిక్స్లు 3 ఫోర్లతో బాదుతూ భారత్ ఇన్నింగ్స్ను 161 పరుగుల వద్ద ముగించాడు. ఇక తిలక్ వర్మ 25, ఇషాన్ కిషన్ 20 పరుగులు చేయగా ఇరువారికి మంచి మద్దతు అందింది. అమెరికా బౌలర్లలో షాడ్లీ 4 వికెట్లు తీసి ఒకే ఓవర్లో 3 వికెట్లు పడగొట్టడం విశేషం. ఇక ముఖ్యంగా ఈ మ్యాచ్లో అమెరికా జట్టులో ఉన్న ఆటగాళ్లలో ఎక్కువ మంది భారతీయ సంతతికి చెందిన వారు ప్రత్యేకంగా నిలుస్తున్నారు. అందులో తెలుగు సంతతికి చెందిన సాయి తేజ ముక్కమల్ల తండ్రి ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలంలో ఉంటారు. ఇక కమలాపురి వాసిగా గుర్తించారు. ఇక అమెరికాలో పుట్టి పెరిగాడు. మిగతా ఆటగాళ్లలో మిలింద్ కుమార్ ఢిల్లీ నుంచి, శుభ్మన్ రంజనే మహారాష్ట్ర, మోనాంక్ పటేల్ గుజరాత్ నుంచి మరియు హర్మిత్ సింగ్, సౌరభ్ నేత్రావల్కర్, సంజయ్ కృష్ణమూర్తి ఇలా వీరందరూ కూడా భారతీయ మూలాలతో ఉన్నప్పటికీ అమెరికా జట్టుకు అందరూ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ జట్టు సుమారు 50% మంది భారతీయ మూలాల ఆటగాళ్లతో ఉండటం వాటి ప్రత్యేకత, ప్రతిభా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ మ్యాచ్ చూపిన పోటీ, సస్పెన్స్ స్ట్రాటజీలు క్రీడా ఫ్యాన్స్ కి మరిచిపోలేని అనుభవం ఇచ్చాయి. నిజంగా అమెరికా జట్టులో భారతీయ సంతతి ఆటగాళ్ల ప్రాధాన్యం ఈ మ్యాచ్ను మరింత ఉత్సాహభరితంగా చేసింది.